మాజీ మంత్రి మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లోని సుచిత్రాలో ఉద్రిక్తత నెలకొంది. సుచిత్రాలో గల మాజీ మంత్రి మల్లారెడ్డి అండ్ అల్లూరి లక్ష్మణ్కు చెందిన ల్యాండ్లో సర్వే చేస్తున్నారు. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా సర్వే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 10 రోజుల్లో మళ్లీ సర్వే నిర్వహిస్తామని అధికారులు వెనుతిరిగారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కావడం వల్లే అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. 30 ఏళ్ల కిందటే ఈ భూమి కొన్నామని చెప్పారు. ఈ భూమి వ్యవహారంపై కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని రాజశేఖర్ రెడ్డి వ్యక్తం చేశారు. నేను చట్టబద్ధంగా కొనుక్కున్న భూమిపైన ఈ విధంగా దౌర్జన్యంగా కొందరు వస్తుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. పొలిటికల్ క్వశ్చన్ ఇదేమన్నా పొలిటికల్గా అంటే ఇక కొందరు కనెక్షన్స్ ఉంటారు కదండి, ఎట్లయినా అది ఆ కనెక్షన్లను యూజ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంతమంది పోలీసు రావడం నేనే ఆశ్చర్యం అవుతుంది. అంటే వాళ్ళు ఏమనంటే లా అండ్ ఆర్డర్ అంటే ఎవరు రాకపోతే లా అండ్ ఆర్డర్ ఎట్లా సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది? సరే వైరి వర్గాలు ఇద్దరు కొట్లాడుకుంటే లా అండ్ ఆర్డర్ వస్తుంది. ఫస్టే పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక 100 మంది పోలీసు వాళ్ళు, నేను 5గురు 6గురు అని కూడా కాదు. ఇక్కడ ఏసీబీ గారు ఉంటారు, సిఏ గారు ఉంటారు, వాళ్ళ ఎస్ఐలు అందరు ఇక్కడనే ఉంటారు, అలాగే ఎస్బీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు. లాట్లు పట్టుకొని వస్తారు. మరి ఇవి ఎవరి ప్రోద్బలంతో వస్తున్నాయో మీరు ఆలోచించండి.